आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం నా నా ఓకే నథింగ్, నెవర్ అని మీనింగ్ వచ్చేటట్టుగా నా యొక్క ప్రయోగాన్ని వాక్యంలో ఎలా చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో నా అంటే ఏదైనా ఒక క్రియ లేదా స్థితి జరగకపోవడము, ఆ పని జరగకపోవడము. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ నహి అనేటువంటి ఒక వర్డ్ ఉంది, లేదు కాదు అనేదానికి. ఓకేనా? సో మరి ఇప్పుడు నా నా దేకా, నహి దేకా. ఓకే, నహికే షార్ట్ ఫామ్ లాగా మీరు నాను ఉపయోగించవచ్చు. అండ్ నహి కన్నా నా మోస్ట్ పవర్ఫుల్ సింగిల్ లెటర్ వర్డ్. ఓకే, నా సునా, నా దేఖా, నా సునా, నా దేఖా. ఓకే, వినలేదు, చూడలేదు. ఎప్పుడైతే రెండు నెగటివ్ సెంటెన్సెస్ ని జోడించాలి అన్నప్పుడు కూడా మనం నా అనే దానిని ఉపయోగిస్తాము. ఓకే, సో తరచుగా ఇది కలపడానికి, కలిపి చెప్పడానికి కూడా వాడతారు. సో ఇక్కడ చూడండి, నా దేఖా, నా సునా, చూడలేదు, వినలేదు. నైదర్ సీన్ నర్ హర్డ్. సో ఇలా నైదర్ అనే సిచ్యువేషన్ లో కానీ, నథింగ్ అనే సిచ్యువేషన్ లో కానీ, నెవర్ ఎప్పుడూ కాదు, ఎప్పుడూ కాదు, ఓకేనా, ఏమీ లేదు అని ఎక్కువ ప్రెజరైజ్డ్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం నహీకి బదులుగా నా ఉపయోగించాలి. ఓకే, సో మనం నాకి సంబంధించి ఒక 100 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. ఇది పార్ట్ 1 వీడియో. ఓకే, ఇందులో ఒక 40 సెంటెన్సెస్ ఉంటాయి. సో రిమైనింగ్ సెంటెన్సెస్ పార్ట్ 2 లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓకే, సో మాటలలో నా చిన్నదైనప్పటికీ కూడా చాలా బలంగా అనిపిస్తుంది. ఓకేనా, ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను ఏమీ చూడలేదు, మేనే కుచ్ నా దేఖా. ఓకే, సో ఇక్కడ మేనే కుచ్ నహీ దేఖా, ఎస్ కరెక్ట్ ఓన్లీ. కానీ నా అనేది నహీ కన్నా మోర్ పవర్ఫుల్. ఓకేనా? అతను ఏమీ వినలేదు, ఉస్నే కుచ్ నా సునా. ఉస్నే కుచ్ నా సునా, అతను ఏమీ వినలేదు. నేను ఈ పని చేయలేదు, యహ కామ్ మేనే నా కియా. యహ కామ్ మేనే నా కియా. నహీకి బదులు నా, బట్ దానికి మోర్ పవర్ఫుల్ నా. అతను స్కూల్కి పోలేదు, వహ స్కూల్ నా గయా. వహ స్కూల్ నా గయా. నేను పుస్తకం చదవలేదు, మేనే కితాబ్ నా పడి. మేనే కితాబ్ నా పడి. నువ్వు లేఖ రాయలేదు, తుమ్నే పత్ర నా లిఖా. తుమ్నే పత్ర నా లిఖా. అతను నిజం చెప్పలేదు, వహ సత్య నా బోలా. వహ సత్య నా బోలా. వహ అతను కాబట్టి బోలా. పిల్లలు ఆట ఆడలేదు, बच्चों ने खेल ना खेला. बच्चों ने
ఖేల్ నా ఖేలా, పిల్లలు ఆట ఆడలేదు. నేను నీరు తాగలేదు. మేనే పానీ నా పియా. మేనే పానీ నా పియా, నేను నీరు తాగలేదు. అతను సంగీతం వినలేదు. ఉస్నే సంగీత్ నా సునా. ఉస్నే సంగీత్ నా సునా. సో ఇక్కడ నుంచి రెండు నెగటివ్ సెంటెన్సెస్ ని కంబైన్ చేసేటప్పుడు నా యూసేజ్ కూడా చూడండి. అలాంటి సంఘటన, ఐసీ ఘటన చూడలేదు, వినలేదు. నా దేఖీ నా సుని. ఐసీ ఘటన నా దేఖీ నా సుని, అలాంటి సంఘటన. ఇక్కడ ఘటన అనేది ఫీమేల్ వర్డ్, అందుకని ఐసీ ఘటన. ఈ ఐసా అనేది కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఆబ్జెక్ట్ ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, ఐసీ ఘటన నా దేఖీ నా సుని. నెక్స్ట్, నేను ఏది తినలేదు, తాగలేదు. మేనే నా కుచ్ ఖాయా నా పియా. అతను చదవలేదు, రాయలేదు. ఉస్నే నా పడా నా లిఖా. నాతో పాటు వారని చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మేము ఆడలేదు, దూకలేదు. హమ్నే నా ఖేలా నా కూదా. నువ్వు వినలేదు, అర్థం చేసుకోలేదు. తుమ్నే నా సునా నా సంఝా. తుమ్నే ఎందుకంటే ఇది గతంలో జరిగిపోయింది. పిల్లలు చదవలేదు, ఆట ఆడలేదు. బచ్చోనే నా పడాయికి నా ఖేలా. నేను ప్రశ్న అడగలేదు, సమాధానం ఇవ్వలేదు. మేనే నా కోయి సవాల్ పూఛా నా జవాబ్ దియా. అతను అడగలేదు, తీసుకోలేదు. ఉస్నే నా కుచ్ మాంగా నా లియా. నేను పుస్తకం కొనలేదు, చూడలేదు. మేనే నా కితాబ్ ఖరీది నా దేఖీ. కితాబ్ ఫెమినైన్ కాబట్టి క్రియాపదాలు ఖరీది, దేఖీ అనే సెన్స్ లో వస్తాయి. అతను స్నేహం నిలబెట్టుకోలేదు, మాట కూడా నిలబెట్టుకోలేదు. ఉస్నే నా దోస్తీ నిభాయి నా వాదా నిభాయా. నా వాదా, ఓకేనా, దోస్తీ వాదా. సో కొంచెం పొలైట్ గా ఎంపసైజ్ చేస్తూ ఈ పని చేయవద్దు అని చెప్పేటప్పుడు కూడా మనం నా ఉపయోగిస్తాము. ఓకే, ఆందోళన పడవద్దు, చింతా నా కరో. ఓకేనా, తో చింతా మత్ కరో అండ్ చింతా నా కరో. చింతా మత్ కరో అన్నప్పటికీ కూడా డోంట్ వరీనే వస్తుంది. బట్ దానికన్నా ఇంకొంచెం పొలైట్ గా, ఓకేనా, ప్రెజరైజ్ చేస్తూ చెప్పాలి అంటే చింతా నా కరో. ఆలస్యం చేయవద్దు, దేర్ నా కరో. కొంచెం పొలైట్ గా ఉంటుంది. ఎవరికి చెప్పవద్దు, కిసీ సే నా కహో. కిసీ సే నా కహో. ఇంటి నుండి బయటకు పోవద్దు, ఘర్ సే బాహర్ నా జానా. ఘర్ సే బాహర్ నా జాओ యా జానా, బోత్ ఆర్ కరెక్ట్. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ విషయం మర్చిపోవద్దు, యహ బాత్ భూల్ నా జానా. యహ బాత్ భూల్ నా జానా. కోపం తెచ్చుకోకు, గుస్సా నా కరో. కొంచెం పొలైట్ గా గుస్సా నా కరో. ఓకేనా. బాధపడవద్దు, దుఃఖీ నా హో. దుఃఖీ నా హో. ఆలస్యం చేయవద్దు, దేర్ నా కర్నా. కరో యా కర్నా, బోత్ ఆర్ కరెక్ట్.
ఈ దృశ్యం ఎప్పుడు చూడలేదు వినలేదు. యహ దృశ్య నా కభీ దేఖా నా కభీ సునా. అలాంటి పాట వినలేదు. ఐసా గీత్ నా సునా. అలాంటి పుస్తకం చదవలేదు. ఐసీ కితాబ్ నా పడి. ఐసీ కితాబ్, కితాబ్ అనేది ఫెమినైన్ వర్డ్. అలాంటి మనిషి చూడలేదు. ఐసా ఆద్మీ నా దేఖా. ఐసా ఆద్మీ నా దేఖా. ఒకవేళ ఇక్కడ లేడీ అని పెట్టాలి అన్నప్పుడు ఐసీ ఔరత్ నా దేఖి నా దేఖా. ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. నా సోచా నా సమఝా. నా సోచా నా సమఝా. పోయింది లేదు, దొరికింది లేదు. నా ఖోయా నా పాయా. ఓకే, ఖోనా పానా. నా ఖోయా నా పాయా. ఓకే, పోయింది లేదు, దొరికింది లేదు. పుట్టలేదు, చనిపోలేదు. నా జన్మ నా మర. పగలు కాదు, రాత్రి కాదు. నా దిన్ నా రాత్. నా దిన్ నా రాత్. చాలా పొలైట్ గా ఉంటుంది వర్డ్, పాలిష్డ్ గా ఉంటుంది. సంతోషము లేదు, బాధ లేదు. నా ఖుషి నా గమ్. నా ఖుషి నా గమ్. ఆశ లేదు, ఆధారము లేదు. నా ఉమ్మీద్ నా సహారా. నా ఉమ్మీద్ నా సహారా. ఓకే, ఇలానే నాతో వచ్చేటువంటి మోస్ట్ ఫెమిలియర్ సెంటెన్స్ కూడా ఉంది. గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగదు. సో నా భూతో నా భవిష్యతి. నా భూతో నా భవిష్యతి. ఓకే, నెవర్ హ్యాపెన్, విల్ నెవర్ హ్యాపెన్. ఓకే, ఇలా మనం నాతో కొన్ని వాక్యాలు నేర్చుకున్నాము. పార్ట్ 2లో మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू सो मच.